లక్ష్మీదేవి అనుగ్రహం. ఒకరోజు లక్ష్మీదేవి భూలోకంలో తన భక్తులు ఎలా ఉన్నారో చూద్దామని బయలుదేరింది. అలా భూలోక సంచారం చేస్తూ లక్ష్మీదేవి అష్టకష్టాలు పడే బ్రాహ్మణుని కుమారుల ఇండ్లకు వెళ్ళింది. వరుసగా చూసింది. అక్కడ వారి వారి ఇండ్లలో పెద్ద కోడలు పద్మ పాచి పని చేయకుండా జుట్టు విరబోసుకొని తన కూతురి తలలో పేలు చూస్తూ కూర్చుంది. రెండో కోడలు సావిత్రి పరిచిన పక్కలు తీయకుండా పిల్లలకు సద్దన్నం పెడుతూ కూర్చుంది. మూడో కోడలు కామాక్షి పాతగుడ్డలు కుడుతూ కూర్చుంది. నాలుగో కోడలు జయంతి అష్టాచెమ్మ ఆడుతూ ఉంది. ఐదో కోడలు మంజుల మంచం మీద కూర్చొని భర్తతో ముచ్చట్లాడుతూ ఉంది. ఆరో కోడలు అన్నపూర్ణ ఇరుగు పొరుగు వారితో గొడవలు పడుతూ ఉంది. అందరినీ చూసి విసిగిపోయిన లక్ష్మీదేవి చివరకు ఏడో కోడలి ఇంటికి వెళ్ళింది. ఆమె పేరు విజయకళ్యాణి రాధిక. ఆమె తెల్లవారుజామునే లేచింది. ఇల్లు శుభ్రం చేసుకుంది. రంగవల్లులు తీర్చిదిద్దింది. స్నానం చేసింది. కుంకుమ బొట్టు పెట్టుకున్నది. గౌరీదేవికి పూజ చేసింది. లక్ష్మీదేవికి ఆమెను చూస్తే ముచ్చటేసింది. లోపలికి వెళ్ళి, అమ్మా, నేను తీర్థయాత్రలు చేస్తూ ఈనాడు మీ ఇంటి ముందు ఆగాను. రేపు తెల్లవారగానే వెళ్ళిపోతాను. మీ ఇంట్లో ఉండవచ్చా అని అడిగింది. అంతా ఆ రాధిక, తల్లి, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. ఉండు తల్లి, నా భర్త సరుకులు తేటానికి బయటికి వెళ్ళాడు. తెచ్చిన తర్వాత వండి వడ్డిస్తాను. లేనిది పెట్టలేను అని ఎంతో అణుకువతో చెప్పింది. లక్ష్మీదేవి పరమానందభరితురాలయ్యింది. పవిత్రాక్షతలిచ్చి, అమ్మా, వీటిని తలపై వేసుకొని నీ పనులు చేసుకో అని చెప్పింది. సరేనని ఆమె తలపై అక్షింతలు వేసుకొని పనిలో నిమగ్నమయ్యింది. భర్త ఆనాడు అనుకోకుండా ఎన్నో పదార్థాలు ఇంటికి తెచ్చాడు. ఆమె తొందరగా వంట చేసి నివేదన పెట్టి లక్ష్మీదేవికి వండి వడ్డించింది. దంపతులిద్దరూ ఆమె సరసన కూర్చొని భోజనం చేశారు. రాత్రి వారింటనే ఆ తల్లి నిద్రపోయింది. తెల్లవారగానే ఆమె వెళ్ళిపోయింది. దంపతులు లేచి చూసేసరికి ఇల్లంతా సిరి సంపదలు, ధనరాశులు. ఆశ్చర్యపోయారు. వచ్చింది లక్ష్మీదేవి అని భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్రవారపు నోము నోచి సుఖశాంతులతో జీవించారు.